10 రోజుల్లో ఢిల్లీ నుంచి విజయవాడ ప్రయాణం అంటే ఏమనుకుంటున్నాడు? పైగా కాంతి అమెరికా నుంచి వస్తుందట. రాదు మరి. దాని మొగుడు అది నించోమంటే నించుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. టికెట్ కావాలంటే ఆకాశాన్ని దింపైనా సాధిస్తాడు. అలాగా తనకెలా కుదురుతుంది? తన పిల్లలు రవి 8th క్లాస్, రేఖ 6th క్లాస్ చదువుతున్నారు. రోజు స్కూల్లో ఏదో ఒక టెస్ట్ పెడుతూనే ఉంటారు. అది కాక ట్యూషన్. 10 రోజులు ట్యూషన్ మానేస్తే వీళ్ళు వెనకబడిపోరు? ఇవాళ అప్పుడే 16వ తారీఖు. మరో 4 రోజుల్లో ఢిల్లీ నుంచి విజయవాడకి టికెట్లు దొరుకుతాయా? అసలు తనకు సెలవు దొరుకుతుందా? తన మాట అలా ఉంచితే అన్నాళ్ళు సెలవు ఇవ్వడానికి పిల్లల స్కూల్ ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడా? రాను పోను కలిపి 4 రోజులు ప్రయాణానికి సరిపోతుంది. అక్కడ 2 పూర్తి రోజులు కథ ఉన్నా కూడా కోసం కనీసం కింద వారం రోజులు కనిపిస్తున్న ప్లే సెలవు బటన్ని కావాలి. క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది.